నమస్తే శ్రీ సత్య న్యూస్ కి స్వాగతం. నేను పద్మావతి. కొనిజేడు గ్రామాన్ని ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు తన వంతు సాయశక్తులా పనిచేస్తానని ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి అన్నారు. వాటర్ షెడ్ డెవలప్మెంట్ కాంపోనెంట్ ప్రధానమంత్రి కృషి సంచయ్ యోజన పథకంలో భాగంగా ఉత్పాదకత పెంపుదల నిధులతో 9.2 లక్షల విలువైన వ్యవసాయ సంబంధిత పనిముట్ల పంపిణీ కార్యక్రమం కొనిజేడు గ్రామంలో నిర్వహించారు. డ్వామా పీడీ సీనారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో శాసనసభ్యులు బాలినేని శ్రీనివాసరెడ్డితో పాటు కలెక్టర్ దినేష్ కుమార్, కొండెపి నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు పాల్గొన్నారు. గ్రామంలో త్వరలోనే 20 పడకలతో మెగా పీహెచ్సీ సచివాలయ భవనాలు నిర్మిస్తామని బాలినేని తెలిపారు. ప్రభుత్వ భూములు అందుబాటులో లేకపోతే ప్రైవేటు స్థలాలను గుర్తించైనా వాటిని కొనుగోలు చేసేందుకు కూడా అవసరమైతే తానే డబ్బులు ఇస్తానని ప్రకటించారు. 10 రోజులలో వీటికి శంకుస్థాపన చేసేలా చర్యలు వేగవంతం చేయాలన్నారు. వ్యక్తిగతంగా కొనిజేడు గ్రామస్తులకు ఏ అవసరం వచ్చినా తాను అండగా ఉంటానని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. కొనిజేడు, మర్లపాడు, కందులూరు గ్రామాల వాటర్ షెడ్లకు 8 కోట్ల రూపాయల నిధులు ఇస్తే ఒక్క కొనిజేడికి 3 కోట్ల కేటాయించడం జరిగిందన్నారు. సొంత గ్రామాన్ని అభివృద్ధి చేసిన తర్వాతనే నియోజకవర్గానికి ప్రాధాన్యత ఇస్తారని బాలినేని అన్నారు. స్పందన బాగా సంతోషంగా ఉంటే మాకు ఇంకా చేయాలనిపిస్తుంది కదా, వాస్తవంగా చెప్పండి. మరి ఈరోజు ఈ వాటర్ షెడ్కి సంబంధించినటువంటి విషయాల్లో మరి ముఖ్యంగా కొనిజేడు, మల్లపాడు, కందులూరు 3 గ్రామాలకు సంబంధించి 8 కోట్ల రూపాయలు వాటర్ షెడ్ కోసం ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించి 3 కోట్ల చిల్లర మన కొనిజేడు గ్రామానికే ఈ వాటర్ షెడ్ సంబంధించినటువంటి అన్ని కూడా వర్క్లు కూడా ఇక్కడ పెట్టడం జరిగిందని కూడా తెలియజేసుకుంటా ఉన్నా. మరి అలాగే మన గ్రామం సంబంధించినటువంటి మన అధికారికి వచ్చిన తర్వాత సిమెంట్ రోడ్లు కానీ అన్నీ కూడా దాదాపు 3 కోట్ల చిల్లర మన కొనిజేడు గ్రామంలోనే మనం సిమెంట్ రోడ్లు, డ్రైన్స్ కూడా వేసుకోవడం జరిగింది. అలాగే మనకి మెగా పిహెచ్సి సెంటర్ అంటే ఇక్కడ 2,70,00,000తోటి హాస్పిటల్ ఇంకా 10 రోజుల్లో మళ్ళా నేను 10 రోజుల్లో వచ్చి మరి ఇక్కడ శంకుస్థాపన చేస్తామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. మరి హాస్పిటల్ వస్తే అందరూ కూడా 20 బెడెడ్ హాస్పిటల్ కాబట్టి మరి ఇక్కడ డాక్టర్లు అందరూ ఉంటారు. మరి గ్రామానికి మరి అందరూ కూడా ఇబ్బంది లేకుండా మరి పట్టణానికి రావాల్సిన అవసరం లేకుండా ఇక్కడ హాస్పిటల్ ఏర్పాటు చేసేదానికి మరి శాంక్షన్ చేసినటువంటి కలెక్టర్ గారికి అందరూ కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటా ఉన్నా. చాలా సంవత్సరాల తర్వాత కలెక్టర్ గారు హోదాలో ఇక్కడికి రావటం నిజంగా కలెక్టర్ గారికి మా గ్రామం తరఫున థ్యాంక్స్ తెలియజేసుకుంటా ఉన్నా. మరి టంగుటూరు మండలంలో ఒక ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడం కోసం శాయశక్తిలో కృషి చేస్తానని చెప్పి కూడా తెలియజేసుకుంటా ఉన్నాం. మరి ఇమీడియట్గా 3-4 రోజుల్లోనే ఎక్కడన్నా దగ్గరలోనే స్థలం చూసి 10 సెంట్లు అవసరం నేనే డబ్బులు ఇస్తానని చెప్పాను. 4-5 రోజుల్లో స్థలం చూసి ఆ కోట్లు ఉన్న దాన్ని పక్కన పెట్టేసి అది కావాలంటే వేరే దానికి వాడుకుందాం. ఇది ఇక్కడ దగ్గరలో స్థలం చూస్తే 4 రోజుల్లో మరి రేపు ఈ హాస్పిటల్కు శంకుస్థాపన చేసుకునే కార్యక్రమంలోనే సచివాలయం కూడా మనం శంకుస్థాపన ఆ రోజు చేసుకుందామని చెప్పి కూడా ఈ సభాముఖంగా తెలియజేసుకుంటా ఉన్నా. కేంద్ర ప్రభుత్వం 2021-22 ఆర్థిక సంవత్సరానికి ప్రకాశం జిల్లాకు WDC PMKSY T20 కింద 8 ప్రాజెక్టులను మంజూరు చేయడం జరిగిందని కలెక్టర్ అన్నారు. కొనిజేడు గ్రామానికి మైనర్ వాటర్ షెడ్ ఏర్పాటుకు బాలినేని కృషి అభినందనీయమన్నారు. ఈ వాటర్ షెడ్ నిర్మాణం వల్ల 30 సంవత్సరాల తర్వాత స్పష్టమైన ఫలితాలు కనిపిస్తాయని కలెక్టర్ అన్నారు. భూగర్భ జలాలు పెరిగేలా, భవిష్యత్తు తరాలకు ఉపయోగపడేలా అమలవుతున్న ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. రైతులకు అత్యధిక సబ్సిడీపై పనిముట్లు అందజేస్తున్నామని వీటిని వినియోగించుకోవాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా రైతులకు పనిముట్లను పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాటర్ షెడ్ విభాగం జాయింట్ కమిషనర్ జగన్నాథరెడ్డి, వాటర్ షెడ్ కమిటీల చైర్మన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. వచ్చేసినటువంటి వాటర్ షెడ్ టీము అండ్ ఈ కొనిజేడు గ్రామస్తులు అందరికీ కూడా నా నమస్కారాలు. మన వాసు గారు ఈరోజు వాళ్ళ స్వగ్రామంకి వచ్చేసి ఈ ఇంప్లిమెంట్స్ అన్నీ కూడా ఆయన చేతి ద్వారా ఇక్కడ ఉన్న ప్రజలకి డిస్ట్రిబ్యూట్ చేయడం చాలా ఆనందకరమైన విషయము. మొదటి ఈ ఊరికి ఈ పర్టికులర్ వాటర్ షెడ్ వచ్చినందుకు కారణం కూడా ఆయనే. ఎందుకంటే
మనకి పశ్చిమ ప్రాంతంలో దాదాపుగా 8 మేజర్ వాటర్ షెడ్స్ ఉంటున్నప్పుడు ఈ ఏరియాలో కూడా ఒక మైనర్ వాటర్ షెడ్స్, మైక్రో వాటర్ షెడ్స్ 3 తీసుకువచ్చేసి ఇక్కడ ఉంటున్న భూగర్భ జలాలు కూడా మనం పెరగ చేయడము. ఇది మాత్రం కాకుండా ఈ ఏరియాల ప్రాంతంలో ఉంటున్న వాటర్ అంటే నీటి వనరాలు ఎట్లా పెంచాలని గురించి కూడా ఆయన ఆలోచన చేసి ఒక స్పెషల్ కేసుగా ఇది కూడా శాంక్షన్ చేయడము చాలా గొప్ప విషయము. దానికి ఖచ్చితంగా మీ అందరూ కూడా మన వాసు గారికి మీరందరూ కూడా కృతజ్ఞతలు చెప్పాలి. మీకు ఇచ్చిన ఇంప్లిమెంట్స్ దాదాపుగా 1,21,00,000 వరకు మనం ఇవ్వచ్చు. మీకు ఇచ్చిన 1,20,00,000లో ఒక 12 lakhs మాత్రము మీ కాంట్రిబ్యూషన్స్ లేకుండా ఇది మనం ఇవ్వలేకపోతున్నాం. సో మీ అందరికీ నాకు కోరుతున్నది ఏమంటే ఫస్ట్ ఈ 10% అంటే 90% సబ్సిడీలో మీకు ఇచ్చినట్లు ఈ లెక్కలు ఇది. సో ఈ ఐటమ్స్ అన్నీ కూడా మీరు ప్రతిరోజు మనం మీ చేసిన ఈ వ్యవసాయంలో వాడుకున్న ఒక విషయాలే. దీనికి కావాల్సిన విషయం మీకు ఏమి కావాలని చెప్తే దాని ప్రకారం వాటర్ షెడ్ కమిటీలో పెట్టేసి మీకు అన్నీ కూడా కొనేసి ఇవ్వడానికి మనం ఏర్పాటు చేసుకోవచ్చు. దానికోసము మీరు ఇచ్చిన ఈ 10% చాలా చాలా విలువైనది. అది మీరు ముందు వచ్చేసి అది ఇవ్వాలని కోరుతున్నాను. కొణిజేడు గ్రామాన్ని ఒక పట్టణంగా మార్చడానికి వారు చేసినటువంటి ప్రయత్నం కొంతమంది దుర్మార్గంగా ఆలోచించి మనకి అందుబాటులోనే 2 కిలోమీటర్లలోనే 26,000 ఇళ్ల పట్టాలని ఒంగోలు నుంచి కదిలించి ఇక్కడికి తీసుకొని వచ్చారు. వారి స్వగ్రామాన్ని మరి పట్టణంగా మార్చాలని చెప్పేసి ఆయన కోరుకున్నందుకు మీ అందరి తరఫున వారికి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. పేదలకు ఇచ్చేటువంటి 1.5 సెంటు ఇస్తుంటే దాన్ని కూడా భరించలేక, సెంటు భూమి దాన్ని కూడా భరించలేక దాన్ని కోర్టులు కేసేసి చాలా ఇబ్బంది పడతా ఉంటే సార్ మొన్న ముఖ్యమంత్రి గారితో మాట్లాడి ఖచ్చితంగా ఆ పట్టాలు ఇచ్చే విధంగా మేము వాటిని ప్రయత్నం చేస్తా ఉన్నాం, దానికి మీరు కూడా రావాల్సి ఉంటుందని చెప్పేసి వారు అడగడం, దాని మీద ప్రయత్నం చేయడం జరుగుతుంది. ఈ గ్రామంలో కూడా చాలా మందికి దాదాపు 8 కోట్ల రూపాయలు అన్ని 3 రకాలుగా అంటే ఈపీఐ ఎంట్రీ పాయింట్ యాక్టివిటీస్, అదేవిధంగా ఎన్ఆర్ఎం కింద ఈ ఉత్పాదక పెంపుదల పరికరాల కోసం కానీ ఇవన్నీ కూడా 8 కోట్ల రూపాయలు మనకి ఈ ప్రాజెక్టులో శాంక్షన్ అవడం జరిగింది. ఇవి కొంజేడులో అలొకేషన్ 3,89,00,000 రూపాయలు. ఈ ప్రాజెక్ట్ కొంజేడు విలేజ్ మనకి శాంక్షన్ అవడం జరిగింది. కందులూరు 2,83,00,000, నర్లపాడు 1,73,00,000 మొత్తం కూడా మనకి ఇక్కడ శాంక్షన్ అవడం జరిగింది. ఇందులో భాగంగా మనం ఈపీ అంటే ఎంట్రీ పాయింట్ యాక్టివిటీ మనం మీకు చూసిన సోలార్ లైట్లు కానీ, అదేవిధంగా మనకి హై స్కూల్లో ఈరోజు కొంజేడు హై స్కూల్లో మనం సోలార్ ప్యానెల్ ఒకటి వేసుకున్నాము. అంటే డైరెక్ట్ స్కూల్లో ఫ్యాన్లు కానీ ఏసీలు కానీ మనకి వర్కౌట్ అవుతాయి. అదేవిధంగా ఈ గుంటూరు జిల్లా నంబూరులోని మదర్సా ఏ సిరాజుల్ ఉలుమాలో ఏర్పాటు చేసిన హజ్ యాత్ర కేంద్రంలో హజ్ యాత్రికులు, ముస్లిం మత పెద్దలతో గురువారం సాయంత్రం జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా హజ్ బోర్డు డైరెక్టర్ షేక్ మహమ్మద్ బాషా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి పుష్పగుచ్చం అందజేశారు. పవిత్రమైన హజ్ యాత్రకు వెళ్లే ముస్లిం సోదరులకు సహకరించినందుకు సీఎంకు బాషా కృతజ్ఞతలు తెలిపారు. ఇప్పటి వరకు ఏ సీఎం చేయని విధంగా హజ్ యాత్రకు వెళ్లడానికి ఏపీలోనే ఎంబార్కేషన్ పాయింట్ ఏర్పాటు చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో ఏపీ హజ్ కమిటీ చైర్మన్ బిఎస్ గౌస్లా జమ్, మైనారిటీ సంక్షేమ శాఖ కార్యదర్శి ఎండి ఇంతియాజ్, ఎమ్మెల్యేలు కిలారి రోసయ్య తదితరులు పాల్గొన్నారు. మక్కాకు వెళ్తా ఉన్న ఈ శుభ సందర్భంలో మీ అందరికీ కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా రాష్ట్రం తరపున మీ అందరికీ కూడా ఆల్ ది వెరీ బెస్ట్ విషెస్. ముబారక్ హాజ్ ముబారక్ తెలియజేస్తా ఉన్నాను. అక్కడికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా కూడా మీరు నమాజ్ చేసేటప్పుడు రాష్ట్రం గురించి ఖచ్చితంగా జ్ఞాపకం పెట్టుకోమని చెప్పి మీ అందరితో కూడా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. రాష్ట్రం గురించి కూడా దువా చేయమని చెప్పి, రాష్ట్రంలో ఉన్న
ప్రజలందరికీ కూడా మంచి జరగాలని, ప్రభుత్వానికి అల్లా దీవెనలు ఉండాలని కూడా మీరందరూ కూడా దువా చేయమని చెప్పి మనస్ఫూర్తిగా మీ అందరితో కూడా కోరుకుంటూ మీ అందరికీ మరొక్కసారి హజ్ ముబారక్ తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను. అక్రమ మైనింగ్ యథేచ్ఛగా జరుగుతుంటే అరికట్టకుండా ఏమి చేస్తున్నారంటూ రెవెన్యూ సిబ్బందిపై కలెక్టర్ దినేష్ కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోట్ల రూపాయలు రాత్రిళ్లు యథేచ్ఛగా అక్రమ మైనింగ్ జరుగుతున్నా ఎందుకు కేసులు పెట్టలేదని, వాహనాలు స్వాధీనం చేసుకోలేదని సిబ్బందిని నిలదీశారు. కొనిజేడు పరిధిలో అమృత్ సరోవర్ పథకంలో పశువులకు తాగునీటి వసతి కల్పించేందుకు ఏర్పాటు చేయనున్న చెరువుకు స్థలాన్ని పరిశీలించేందుకు కలెక్టర్ స్థల పరిశీలన చేశారు. ఈ సమయంలో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు జరిగిన దృశ్యాలను చూసి కలెక్టర్ రెవెన్యూ సిబ్బందిపై ప్రశ్నల వర్షం కురిపించారు. తక్షణం అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని, లేకపోతే ఉద్యోగాలు పోతాయని హెచ్చరించారు. అమృత్ పథకంలో చేపట్టనున్న పనులకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. కలెక్టర్ వెంట వాటర్ షెడ్స్ విభాగ జాయింట్ కమిషనర్ జగన్నాథ్ రెడ్డి, వామపీడి సీనారెడ్డి, ఏఓ విజయలక్ష్మి, తహసీల్దార్ సంజీవరావు, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. I'll book cases with your VRO and you only. బాబు ఇంత తవ్వుతున్నారు, నువ్వు అన్నీ చూసుకుని చూసినావు. ఇల్లీగల్ మైనింగ్ ఇంత జరుగుతుంది విపరీతంగా. అంతకుముందే జరిగింది సార్. ఎంతమంది బాబు? నిన్న నైట్ వరకు జరిగింది. ఫ్రెష్ ఉంటుంది. ఎక్కడెక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందో ఇంత ముందు వినను. ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు, మీరు ఏదో చర్యలు ఇప్పుడు వచ్చారు కదా, యూ హావ్ సీన్ దీని గురించి ఏదైనా కాగితం పెట్టావా, ఏదైనా రిపోర్ట్ రాసావా? ఏం చేయలేదు. సో యూ విల్ బి ఆల్సో ఇన్ ద లిస్ట్. అర్థమైందా? గతంలో రాసిచ్చాను సార్. ఏ రాసిచ్చారు? కొన్ని పట్టుకొని ఫైనల్ కూడా. కొన్ని కాదు, అది పెద్ద కుందులు తవ్వేసారు, ఇది కొంత అంటున్నావు. బీఆర్ఓస్ కూడా ఇక్కడ ఏదైనా పని చేస్తాను. ₹1,00,00,000 ఇక్కడ పోతుంది, అది నువ్వు తిరిగి కట్టలేవు. అర్థమైందా? సో జాగ్రత్తగా నైట్ నిఘా పెట్టేసి, టీం పెట్టేసి ఎవరు ఉన్నారో ఐడెంటిఫై చేయి. ఎవరు ఆ ట్రాక్టర్స్, వాళ్ళకున్న ఈ లారీలు, జేసీబీలు ఇవన్నీ సీజ్ చేసి పెట్టు. నగరంలోని 24వ డివిజన్లో ఆర్టీసీ డిపో పక్కన మహాప్రస్థానంలో 2 కోట్ల పైచిలుకుతో ఏర్పాటు చేసిన గ్యాస్ క్రిమిటోరియం నగరపాలక సంస్థ కమిషనర్ ఎం వెంకటేశ్వరరావు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ సిటీలకు అనుగుణంగా డిపో దగ్గర మహాప్రస్థానంలో క్రిమిటోరియంను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. అనేక సాంకేతిక సమస్యల కారణంగా ఏర్పాటు చేయడానికి ఆలస్యమైందని, అన్ని అనుమతులతో నేడు ప్రారంభించడం జరిగిందన్నారు. కాలుష్యరహితంగా గ్యాస్ ద్వారా శవాలను కాల్చివేయడం జరుగుతుందన్నారు. నగర ప్రజలు ఉపయోగించుకోవాలన్నారు. కార్యక్రమంలో ఎంఈ మాల్యాద్రి, వైసీపీ నాయకులు బేతంశెట్టి హరిబాబు, సోమశేఖర్, కార్పొరేటర్ సిబ్బంది పాల్గొన్నారు.
పెద్దలు మన యొక్క వాసన్న గారు, మాజీ మంత్రివర్యులు, మన ఎమ్మెల్యే గారు వారి యొక్క ఆదేశానుసారము పెద్దలు హరిబాబు గారు, ఎంఈ గారు, ఏసీపీ గారు ప్రజలందరికీ ముందుగా గ్యాస్ క్రిమిటోరియం ఓపెనింగ్ చేయడానికి వచ్చిన అందరికీ కూడా ముందుగా నమస్కారాలు. 2.02 కోట్లతోటి ఈ గ్యాస్ క్రిమిటోరియం గత సంవత్సరం క్రితం నిర్మాణం చేసుకుని రకరకాల టెక్నికల్ కారణాల చేత ఇంతవరకు ఆగింది. మన హరిబాబు గారు వారు చాలాసార్లు ఈ యొక్క గ్యాస్ క్రిమిటోరియం ఓపెన్ చేయాలని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు, కలెక్టర్ గారు, అదేవిధంగా మేయర్ గారు, డిప్యూటీ మేయర్లు, కార్పొరేటర్లు అందరి యొక్క సహకారంతో ఈరోజు 2.02 కోట్ల రూపాయలతోటి మన నగరంలో అత్యాధునికంగా సిటీలకి, మోడర్న్ సిటీస్కి స్మార్ట్ సిటీకి అనుగుణంగా ఈ యొక్క గ్యాస్ క్రిమిటోరియం ఏర్పాటు చేయడం చాలా సంతోషం. ప్రజలందరూ కూడా నగరంలో ఉన్నటువంటి ప్రజలు అవసరమైన వరకు ఈ యొక్క సౌకర్యాన్ని, గ్యాస్ క్రిమిటోరియం సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. కాలుష్య రహితంగా ఉండటానికి ప్రత్యేకించి ఈ యొక్క ఏదైతే డెడ్ బాడీస్ ఉన్నాయో వాటన్నిటి కూడా వాటిని చేసే క్రిమిటోరియం ద్వారా చేసే ప్రత్యేక కార్యక్రమంలో గ్యాస్ ద్వారా ఒక్కొక్క బాడీకి సంబంధించి ఒక 15 కేజీల నుంచి 20 కేజీల వరకు గ్యాస్ ఖర్చు అవుతుంది. దీనికి సంబంధించి ఎంఈ గారు ఒక కాంట్రాక్ట్ డిజైన్ చేసేసి వాటికి కూడా రేట్ ఫిక్స్ చేయడం జరుగుతుంది. వారి ద్వారా వారి ఆధ్వర్యంలో నగరంలో ఈ యొక్క గ్యాస్ క్రిమిటోరియం నిర్వహణకు సంబంధించి ఒక ఏజెన్సీకి అప్పగించి వారి ద్వారా చేయడానికి ప్రత్యేక చర్యలు చేపడతాం. ఈ గ్యాస్ క్రిమిటోరియం ప్రారంభోత్సవాన్ని విజయించినందుకు అందరికీ ముందుగా నా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. వాతావరణం కాలుష్యం సందర్భంగా మనం కట్టెలతో మనుషుల్ని కాల్చడం, దానివల్ల పొల్యూషను, ఈ చుట్టుపక్కల ప్రదేశాల అందరికీ కూడా వేరేగా జబ్బులు రావటం కాకుండా ఇప్పుడు ఈ గ్యాస్తో కనుక ఈ విధంగా చేసినట్లయితే అలాంటి ప్రమాదాల నుంచి మనం తప్పించుకోవచ్చు. ఇది కొంచెం ఆలస్యమైనప్పటికీ కూడా ఒక మంచి కార్యక్రమం ఈరోజు జరిగినందుకు మనం నగర ప్రజలందరూ కూడా మన బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ సెలవు. కొణిజేడులోని సచివాలయాన్ని కలెక్టర్ దినేష్ కుమార్ తనిఖీ చేశారు. సచివాలయం ద్వారా అందుతున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయ పరిధిలో బాల్య వివాహాలు జరగకుండా చూడాలని సిబ్బందిని ఆదేశించారు. మహిళా పోలీసులు ఏఎన్ఎం వెల్ఫేర్ అసిస్టెంట్ బృందాలుగా ఏర్పడి గ్రామంలో జరుగుతున్న ప్రతి వివాహాన్ని నమోదు చేయాలన్నారు. సచివాలయాల ద్వారా అందిస్తున్న సేవలను సత్వరం ప్రజలకు అందేలా చూడాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ సంజీవరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. అది ఎండోమెంట్ ల్యాండ్ ఎలా ఇస్తారండి? ల్యాండ్ ఎక్విజిషన్ అయిపోయిందా? వచ్చి ఎమ్మెల్యే గారి ఊళ్ళో సచివాలయం స్థలం ఇవ్వకపోతే ఎట్లా? అది ఓల్డ్ లేఅవుట్ అని ఇచ్చారు. ఇస్తే అది ఓల్డ్ లేఅవుట్ ఇంకా ఇచ్చేసి ఉంటారు కదా హౌస్ సైట్స్, ఇవన్నీ క్యాన్సిల్ చేసి ఇచ్చారు. అలా కట్టుకోవాలి. వాళ్ళు వెళ్ళారు అప్పుడు, వాళ్ళు వెళ్ళలేదు సార్. గ్రామస్తులు ఎండోమెంట్ ల్యాండ్ ఎలా ఇస్తారని వెళ్ళారు సార్. ల్యాండ్ ఎక్విజిషన్ చేసి ఉన్నాం కదా, చేసి ఉన్నాం సార్. అది పంపించాం సార్. ల్యాండ్ ఎక్విజిషన్ ఎప్పుడు జరిగింది? ఆ ల్యాండ్ ఎక్విజిషన్ చేయకుండా కూర్చోవాలైతే డోర్ షాటర్స్, విండో షాటర్స్ అని టాయిలెట్ ఇచ్చారా? టాయిలెట్స్ టైల్స్ ఇచ్చి డోర్స్ ఇచ్చారు. ఇంకా ప్లాస్టింగ్ కంప్లీట్ అయితే ఇంకా ప్లాస్టింగ్ కంప్లీట్ అవ్వలేదు కదా? ప్లాస్టింగ్ కూడా కంప్లీట్ అయింది. చెప్పమ్మా, ఎవరు ఉన్నారా ఆరోగ్య మళ్ళీ వచ్చిన వాళ్ళు? వారం రోజుల్లో వచ్చేస్తాం సార్. వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళని అడిగి ఎలా ఉంది అనేది ఇంట్లో తీసి మీకు పోలీసు మేము ఇంజనీరింగ్ అసిస్టెంట్ వాళ్ళకి వస్తారా? పని చేపిస్తాను. మహిళా పోలీసు ఇద్దరు కలిసి వెళ్తున్నారా? డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ పరిధిలోని ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పనిచేస్తున్న వారికి బదిలీల కౌన్సిలింగ్ నిర్వహించారు. డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ నరసింహం ఆన్లైన్ ద్వారా బదిలీల కౌన్సిలింగ్ చేపట్టారు. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో పనిచేస్తున్న ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు బదిలీల కౌన్సిలింగ్లో పాల్గొన్నారు. 2 ఏళ్ల సర్వీసు నిండిన వారు బదిలీలకు దరఖాస్తు చేసుకున్నారు. కొంతమంది ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల నుండి, కొంతమంది ఇతర ప్రాంతాలకు బదిలీ కాగా
మరికొంతమంది ఇతర ప్రాంతాల నుండి ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు వచ్చారు. ఇదిలా ఉండగా ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ గా వ్యవహరిస్తున్న సాల్మాన్ రాజు గుంటూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు బదిలీ అయ్యారు. ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాలకు నూతన ప్రిన్సిపల్ ను నియమించాల్సి ఉంది. గత 5 రోజులుగా మనకి జనరల్ ట్రాన్స్ఫర్స్ జరుగుతున్నాయి. మా డిఎంఈ గారు గవర్నమెంట్ ఆదేశాలతో ఈ ప్రాసెస్ని మొదలుపెట్టారు. దాంట్లో భాగంగా మొదటగా ప్రొఫెసర్స్ ట్రాన్స్ఫర్ జరిగాయి, కౌన్సిలింగ్ ఇక్కడే ప్రిన్సిపల్ రూమ్లో. ఆ తర్వాత అసోసియేట్ ప్రొఫెసర్ జరిగాయి. ఆ తర్వాత రోజు కొంతమంది ఎక్కువ మంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ స్పెషాలిటీ వైజ్గా జరిగాయి. ఈరోజు లాస్ట్ రోజు కౌన్సిలింగ్. ఈరోజు కూడా కొన్ని స్పెషాలిటీస్ జరిగాయి. దీంట్లో భాగంగా మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీ జీజీహెచ్ ఒంగోలు నుంచి కొంతమంది స్పౌస్ ఫ్యాక్టర్స్ వాడుకున్నారు. అంటే భార్యాభర్తలు ఒక చోట ఉండాలని కొంతమంది ఆరోగ్యరీత్యా కొంతమంది కోరుకున్నారు. కొంతమంది 2 years అబోవ్ అయిన వాళ్ళు కొంతమంది కోరుకున్నారు. కొంతమంది లాంగ్ స్టాండింగ్ వాళ్ళని కొంతమందిని వాళ్ళు కూడా కోరుకోవడం జరిగింది. ఈ కేటగిరీలో స్పౌస్ కేటగిరీ, దాన్ని లాంగ్ స్టాండింగ్, రిక్వెస్ట్ ట్రాన్స్ఫర్, తర్వాత లాంగ్ స్టాండింగ్ అలా కేటగిరీలు చేసేసి తర్వాత ప్రయారిటీ బేస్లో క్లెయిమ్ ప్రకారం ఎవరికైతే క్లెయిమ్లు ఉంటాయో నిజంగానే వాళ్ళ స్పౌస్ సర్టిఫికేట్లు తీసుకోవటం, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఉంటే హెల్త్ సర్టిఫికేట్లు తీసుకోవటం, అవన్నీ ప్రాసెస్ అకార్డింగ్ టు రూల్స్ రెగ్యులేషన్ ప్రకారం గవర్నమెంట్ ఆదేశాల ప్రకారం ఇక్కడ మన ట్రాన్స్ఫర్స్ అనేవి జరిగాయి. ఈ ట్రాన్స్ఫర్స్లో మన కాలేజీ, మన హాస్పిటల్ నుంచి కొంతమంది పోయారు, కొంతమంది వచ్చారు. ఇంకొంతమంది కూడా కొత్త వాళ్ళని తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అది కూడా మా డిఎం గారు చెప్పారు. మన కాలేజీకి, మన హాస్పిటల్కి కొత్త వాళ్ళు ఇంకా వస్తారు. ఇంకా ఈ కాలేజీ డెవలప్మెంట్కి కానీ, ఇక్కడ ఫ్యాకల్టీ డెవలప్మెంట్కి కానీ, ఇక్కడ హాస్పిటల్లో పేషెంట్కి కేర్ కానీ అన్నీ కూడా బాగా జరుగుతాయి అని మేము ఆశిస్తున్నాము. కొత్త వాళ్ళని ఇంకా రిక్రూట్ చేసుకుంటామని డిఎంఏ గారు ఇప్పుడే చెప్పారు త్వరలో. తర్వాత ఎస్ఆర్లని సీనియర్ రెసిడెంట్ ఆల్రెడీ చేరారు. ఇంకా మనకి ఎస్ఆర్లు కూడా మనకు వస్తారు. ఈ కాలేజీని ఇంకా ఆ విధంగా పాత వాళ్ళు పోయిన కొత్త వాళ్ళతో వచ్చేసి ఇంకా బాగా పనిచేపించేసి మంచి ఈ కాలేజీ కానీ, ఈ హాస్పిటల్ కానీ, సర్వీస్ పేషెంట్ కేర్ కానీ అండ్ స్టూడెంట్ వాళ్ళకి అకాడమిక్ కానీ మంచిగా చేయాలని చెప్పి మేము అనుకుంటూ ఉన్నాము. నేను అకాడమిక్ వైస్ ప్రిన్సిపల్గా సుధాకర్ బాబుని. ఈ కార్యక్రమంలో మేము ముందుండి ఈ మన కాలేజీ డెవలప్మెంట్కి, మన హాస్పిటల్ డెవలప్మెంట్కి మన కృషి చేస్తానని చెప్పి చెప్తాను. థ్యాంక్ యూ. టంగుటూరు మండలం కొణిజేడులో జరిగిన పలు అభివృద్ధి కార్యక్రమాలను కలెక్టర్ దినేష్ కుమార్, ఒంగోలు ఎమ్మెల్యే బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. డ్రైనేజీ నిర్మాణానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించారు. జెడ్పీ హైస్కూల్లో 2.30 లక్షల విలువైన 3kWp రిగ్ అనుసంధానిత ఒక సోలార్ ఇన్వర్టర్ యూనిట్ను, 2.65 లక్షల విలువైన 18 వాట్ల సామర్థ్యం కలిగిన 10 LED సోలార్ వీధి దీపాల వ్యవస్థను ప్రారంభించారు. కార్యక్రమంలో కొండేపి వైసీపీ నియోజకవర్గ ఇన్ఛార్జి వరికుటి అశోక్ బాబు, వైఎస్ఆర్ జలకళ వాటర్ షెడ్స్ విభాగ జాయింట్ కమిషనర్ జగన్నాథ్ రెడ్డి, డ్వామపేడి సీనారెడ్డి, ఏఓ విజయలక్ష్మి, వాటర్ షెడ్ కమిటీల చైర్మన్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు. ఓకే సార్. జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్గా మాధురి బాధ్యతలు స్వీకరించారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న మాధురిని కలెక్టర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సందర్భంగా మాధురి మాట్లాడుతూ జిల్లాలో గర్భిణీలు, బాలింతలు, శిశువులకు ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందేలా చూస్తానని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా ఇప్పటి వరకు ప్రాజెక్టు డైరెక్టర్గా వ్యవహరించిన ధనలక్ష్మి స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేయడంతో ఆ పోస్టులో మాధురిని నియమిస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపిఎం డిప్యూటీ కలెక్టర్గా పనిచేస్తూ ఉన్నాను. ఒంగోలు ప్రకాశం జిల్లాకి అలాట్ అయ్యాను నేను. రీసెంట్గా కలెక్టర్ గారు డిజాస్టర్ మేనేజ్మెంట్ బాధ్యతలతో పాటు పీడీఐసిడిఎస్ ఈ మహిళా శిశు సమగ్ర అభివృద్ధి సంస్థకు సంబంధించిన బాధ్యతలు కూడా నిర్వర్తించమని ఎఫ్ఏసి బాధ్యతలను అప్పగించున్నారు. నేను బుధవారం నాడు ఛార్జ్ తీసుకోవడం జరిగింది. సందర్భంగా మరి ఈ ప్రాజెక్ట్ యొక్క ఉద్దేశాలు ఏవైతే ఉన్నాయో సమగ్రంగా మహిళలు కానీ శిశువులు కానీ అభివృద్ధి చేయడానికి ఏదైతే గవర్నమెంట్ పరంగా స్కీములు కానీ పథకాలు కానీ ప్రవేశపెడుతూ ఉన్నారో అవన్నీ ప్రభుత్వం తరపున ప్రజలకు చేరువయ్యేందుకు మేము కృషి చేస్తామని తెలియజేస్తూ ఉన్నాం. బదిలీపై గుంటూరు వెళుతున్న ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ సాల్మాన్ రాజుకు సన్మానం చేశారు. జీజీహెచ్లోని రేడియాలజీ విభాగంలో సాల్మాన్ రాజును సన్మానించారు. ప్రభుత్వ వైద్య కళాశాల ప్రొఫెసర్గా సుదీర్ఘ కాలంగా పనిచేయడంతో పాటు 3 నెలలకు పైగా ప్రిన్సిపల్గా విలువైన సేవలు అందించారని వక్తలు కొనియాడారు. కార్యక్రమంలో జీజీహెచ్ సూపరింటెండెంట్ భగవాన్ నాయక్, ఆర్ఎంఓ చైతన్య వర్మ, వివిధ విభాగాల హెచ్ఓడీలు పాల్గొన్నారు. ఈరోజు ఎప్పటి నుంచో మేము అనుకుంటాం ఈ జాయిన్ దగ్గర నుంచి కొంచెం రేడియాలజీ డిపార్ట్మెంట్కి ఇప్పుడు కొంచెం ఉంటే బాగుంటుంది, ఫీజులు వస్తే బాగుంటుంది, అసిస్టెంట్ ఫుల్ ప్యాకేజ్ చూడాలని. ఎందుకంటే నవే డేస్ రేడియాలజీ డిపార్ట్మెంట్ నెంబర్ 1 పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఇప్పుడు మేము ఉన్నప్పుడు సర్జరీ మెడిసిన్ అవి చూసుకున్నాం. నవే డేస్ పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ప్రిఫరింగ్ రేడియాలజీ డిపార్ట్మెంట్. కాబట్టి ఎంత ఇంపార్టెన్సో మనం అందరం అర్థం చేసుకోవాలి. కాబట్టి మనం మంచిగా సేవ చేయాలంటే పేషెంట్ అందరికీ మంచిగా చూడాలంటే ఆల్రెడీ వీఆర్ హ్యావింగ్ సిటీ ఎంఆర్ఐ ఎన్ని ఉన్నాయి, ఫెసిలిటీస్ అన్నీ ఉన్నాయి. అప్లై చేసుకోవాలి, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ ఉన్నారు. అప్పుడప్పుడు మనం అనుకుంటున్నాం మనం ఏదైనా పేషెంట్ ఎవరైనా రిపోర్ట్ ఇవ్వలేదు అంటే ఫస్ట్ సూపర్గా కలుస్తుంటారు. సార్ రిపోర్ట్ ఇవ్వలేదు, అప్పుడు ఒకసారి చెప్తే వాళ్ళు వెంటనే ఇచ్చేవాళ్ళు అందించి. దానికి నాకు చాలా సంతోషం. కాబట్టి మనకు మెయిన్గా పేషెంట్ ఓపీకి వచ్చిన తర్వాత ఇన్వెస్టిగేషన్ రాస్తారు, కానీ సిటీఎంఆర్ఐ చేస్తే పేషెంట్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఎందుకంటే దాంట్లో అది యూజువల్ నార్మల్ అవ్వచ్చు. రేడియాలజీ డిపార్ట్మెంట్ 5 సీట్లు పీజీ సీట్లు వచ్చినాయి. మాకు చాలా ఆనందంగా ఉంది. అన్నీ అసలు ఏవైతే పెట్టామో అన్నీ కూడా బాగానే వచ్చినాయి. ఇంకా 2 పెండింగ్ ఉన్నది, ఆర్దా ఒకటిని టీవీఎల్ యాక్చువల్గా ఆ విషయంలో నేను కొద్దిగా చాలా తక్కువ స్ట్రెంత్తో ఇంత పెద్ద హాస్పిటల్ ఓపెన్ చేయడంలో బాగా సహకరిస్తుంది కూడా డాక్టర్ మహేశ్వరి మోదేశ్. బట్ అదే ఎన్ఎంసీ అంటే అది నాకు అనుభవం ఉండడం వల్ల, మన గుంటూరులో చేసిన అనుభవం ఉండడం వల్ల, చాలా ఎన్ఎంసీలు అటెండ్ అవ్వడం వల్ల సో కొన్ని ఆ వేలో వెళ్ళడం, పలుమార్లు ప్రిన్సిపల్ ఆఫీస్ చుట్టూ తిరగడం, తిరస్కారానికి గురవడం, తర్వాత సార్ రావడం. సమగ్ర భూ సర్వే వేగవంతం చేయాలని కలెక్టర్ దినేష్ కుమార్ సిబ్బందిని ఆదేశించారు. టంగుటూరు మండలం కొనిజేడు గ్రామంలో జరుగుతున్న భూ సర్వే పనులను కలెక్టర్ పరిశీలించారు. గ్రామంలో ఎన్ని బృందాలు సర్వే నిర్వహిస్తున్నాయని వివరాలు అడిగి తెలుసుకున్నారు.
సర్వే మ్యాప్లను పరిశీలించారు. సర్వే నిర్వహణ ఎలా చేస్తుంది, రైతులకు నోటీసులు అందజేస్తున్న వివరాలను సిబ్బంది ద్వారా సమాచారం రాబట్టారు. సర్వే చేసినప్పుడు హద్దుల్లో తేడాలు వచ్చినప్పుడు ఎలా సరిచేస్తున్నారనే వివరాలను అడిగి తెలుసుకున్నారు. కలెక్టర్ వెంట తహసీల్దార్ సంజీవరావు, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. 7 రోజు అంటే దాదాపు 1000 దాటాలి కదా. కొండలు కావాలి, కొండలు మన గవర్నమెంట్ ల్యాండ్స్ ఎక్కువ ఉంది. మీకు అందరూ క్యాప్ ఇచ్చాను కదా, ఎందుకు ఎవరు వాడట్లా? వీళ్ళు ఇక్కడ మీరు చెప్పారంటే కేఎంఎల్ సార్, కేఎంఎల్వా జూమ్ అవుట్ ఎలా చేసుకో. ఇక్కడెక్కడైనా ఇది ఉంది కదా సార్, మనకి క్యాసర్ ఇది యూకలిప్టస్ ఉంది కదా సార్, వీటి మధ్యలో ఎవరిదైనా ఎంజాయ్మెంట్ అంటే ఎలా చేస్తారు చెప్పు. ఇప్పుడు 4 ఇక్కడ ఈ పర్టికులర్ వాటర్ వచ్చాను, తర్వాత ఈ పర్టికులర్ పర్సన్ చెప్పాలి కదా ఈ రోజు వస్తానని. అన్నీ ఇట్లాగే చూసి ఉంటారు. సో వెదర్ దే ఆర్ ఏబుల్ టు సీ దిస్ పర్టికులర్ కాంప్రహెన్సివ్ కూడా ఉండాలి సో ఇప్పుడు మన సీక్వెన్స్లో చేస్తున్నారా? ఇప్పుడు ఎవరు ఎక్ట్రైజ్ అయిపోయిందో వాళ్ళకి 9 నోటీసెస్ ఇస్తున్నారా? పిలిపించి 9 నోటీసెస్ చేసేస్తారు సార్. వరకు ఈ రోజు కూడా ఇస్తే ఒక బ్యాచ్గా వాళ్ళు ఎంతవరకు అయినా 300 acres ఒకసారి తనకి ఇచ్చేస్తారు. 9 వాళ్ళు ఒక బ్యాచ్గా చేస్తారు. 100, 200, 300 ఆ 300 మెంబర్స్కి ఉన్న ఎల్పిఎం ప్లస్ నోటీసెస్ వాళ్ళు జనరేట్ చేసి వీళ్ళకి ఇస్తారు సార్. కన్సర్న్ విఎస్ తీసుకోవాల్సింది అక్కడ వాల్యుయేషన్ చేయాలంటే వీళ్ళు ఒక షీట్ పూర్తి చేస్తారు, అప్పుడు వాళ్ళు డ్రా చేస్తారు. అది తీసుకుని నోటీసులు తీసుకొని వచ్చి వీఆర్ఓ ద్వారా వీఆర్ఏ చదువు చేసి సంతకం తీసుకుంటారు. మీ డాక్యుమెంట్ సరిపోయింది సార్? సరిపోయింది ఎగ్జాక్ట్గా. ఇంతకుముందు కూడా చేస్తారు ఓన్ పెద్ద కూడా చేయించాను సార్. ఎగ్జాక్ట్గా డిఫరెన్సెస్ ఉన్నప్పుడు ఎట్లా చేస్తారు? ఉన్నప్పుడు వాళ్ళకి వాళ్ళు చేసినది ఏమైనా డిఫరెన్స్ వచ్చిందా? కొంతమంది 2 సెంట్లు 3 సెంట్లు వస్తాయి, ఒప్పుకుంటున్నారా? ఏం చేస్తున్నారు? ఓకే, వేరే ఏ సమస్య ఉందమ్మా? డేటా ఎంట్రీ జీవాలు ఏమి విఆర్ ఎవరు? ఏం బాబు ఇంత తవ్వుతున్నారు, నువ్వు అన్నీ చూసుకుని చూస్తున్నావా? ఇల్లీగల్ మైనింగ్ ఇంత జరుగుతుంది విపరీతంగా. అంతకుముందే జరిగింది సార్. ఎంతమంది బాబు? నిన్న నైట్ వరకు జరిగింది. ఫ్రెష్ ఉంటుంది అంతకుముందు. ఎక్కడెక్కడ ఇల్లీగల్ మైనింగ్ జరుగుతుందో ఇంత ముందు వినను. ఆ టైంలో ఎవరెవరు ఉన్నారు? మీరు ఏదో చర్యలు ఇప్పుడు వచ్చారు కదా, యూ హావ్ సీన్ దీని గురించి ఏదైనా కాగితం పెట్టావా? ఏదైనా రిపోర్ట్ రాసావా? కట్టలేవు, అర్థమైనా? జాగ్రత్తగా నైట్ నిఘా పెట్టేసి టీం పెట్టేసి ఎవరు ఉన్నారో ఐడెంటిఫై చేయి. జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారుల సంఖ్య పెరగాలని జిల్లా మహిళా శిశు అభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ మాధురి ఆదేశించారు. పీడీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా జిల్లాలోని 13 ప్రాజెక్టుల సీడీపీఓలతో ఆమె తన ఛాంబర్లో సమీక్షా సమావేశం నిర్వహించారు. ముందుగా ప్రాజెక్టుల వారీగా అంగన్వాడీ కేంద్రాలు ఎన్ని ఉన్నాయి, వాటిలో ఎంతమంది చిన్నారులు చదువుతున్నారో అడిగి తెలుసుకున్నారు. రానున్న నూతన విద్యా సంవత్సరంలో అధిక సంఖ్యలో చిన్నారులు అంగన్వాడీ కేంద్రాల్లో చేరే విధంగా ప్రాజెక్టు స్థాయిలో ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. ఈ మహిళా మరియు శిశు అభివృద్ధి పథకం కింద మనకి 13 ప్రాజెక్టులు ఉన్నాయండి. ఈ 13 ప్రాజెక్టులకు గాను సిడిపి వాళ్ళందరితో కలిపి ఒక రివ్యూ ఇవాళ నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా ఈ సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్స్కి సంబంధించి ఏవైతే అంశాలు ఉన్నాయో, శిశువుల యొక్క మాల్ న్యూట్రిషన్ అంటే వారి శారీరకమైన అభివృద్ధి గురించి కానీ లేదా వాళ్ళ ఎదుగుదల గురించి ఏదైతే ఒక అంశమై ఉంది, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గ్రోత్స్ కింద ఆ అంశానికి సంబంధించి ఈవేళ రివ్యూ మీటింగ్ కూడా మధ్యాహ్నం జరగబోతూ ఉంది.
దానికి సంబంధించి ఇప్పుడు సిడిపి వాళ్ళందరితో కలిపి దానికి సంబంధించిన అంశాలని మేము డిస్కస్ చేయడం జరుగుతూ ఉంది. వీటిలో ఏదైతే ఇబ్బందులు ఉన్నాయో వాటిని పరిష్కరించే దిశగా కొంత మేము కృషి చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ఒంగోలు 9వ డివిజన్లోని పులి వెంకటరెడ్డి కాలనీలో జరుగుతున్న ఫ్రైడే డ్రైడే కార్యక్రమాన్ని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి పరిశీలించారు. ఆ కాలనీలోని ప్రధాన కాలువలో మురుగునీరు ఎక్కువగా నిలిచి ఉండడంతో అక్కడే ఉన్న రాజు గృహకల్ప సచివాలయ శానిటేషన్ సెక్రటరీ నారాయణరెడ్డిని ప్రశ్నించారు. ఈ ప్రాంతానికి సంబంధించి 40 కాలువల్లోని నీరు ఈ మార్గం ద్వారా వెళ్లాల్సి ఉందని, కాలువపై ఆక్రమణలు చోటు చేసుకోవడంతో అందులోని మురుగునీరు అలాగే నిలిచి ఉంటుందని డిఎంఎన్హెచ్ఓకు వివరించారు. ప్రధాన కాలువ ఆక్రమణలకు గురి కావడంపై నగర పాలక సంస్థ కమిషనర్తో మాట్లాడతానని రాజ్యలక్ష్మి చెప్పారు. అనంతరం డిఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజలు చెత్తా చెదారం కాలువల్లో వేయరాదని సూచించారు. కాలువల్లో చెత్త పేరుకుపోవడం వల్ల దోమలు వృద్ధి చెంది వ్యాధులు వ్యాప్తి చెందే ప్రమాదం ఉందని హెచ్చరించారు. డిఎంహెచ్ఓ వెంట రాజీవ్ గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి కీర్తన, హెల్త్ విజిటర్ మంజువాణి, ఏఎన్ఎం ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. కాలువలు దీనికి అటాచ్ అయ్యాయి. ఇది కనుక బ్లాక్ అయిందంటే ఆ 40 కాలువలు కూడా ఓవర్ఫ్లో అయిపోతాయి. నైట్ 6 అయితే భయంకర బాగా ఉండలేము అసలు. ఎక్కువ డెంగ్యూ కేసెస్ కూడా ఇయ్యారు. డ్రైడే సందర్భంగా 9th వార్డు 15వ సచివాలయం పివి రెడ్డి కాలనీ దగ్గర ఉన్నటువంటి కాలువ ఎన్క్రోచ్ అయిపోయి ఇక్కడ ఎక్కువగా డీసెంటింగ్ అయింది. ఇది ఫ్రీ ఫ్లో లేనందువల్ల 40 కాలువలు ఈ కాలువకు అటాచ్డ్గా ఉన్నాయి. ఇది ఆ 40 కాలువలు కూడా ఇది కనుక మనం క్లియర్ చేయకపోయినట్టయితే అవి కూడా ఓవర్ఫ్లో అవటం అనేది జరుగుతూ ఉంది. అట్లాగే ఇక్కడ ఎక్కువగా సాయంత్రం అయినప్పటికీ ఈ మురికి కాలువ ద్వారా ఫ్రీ ఫ్లో లేనందువల్ల దోమల బదులు కూడా ఎక్కువగా ఉందని స్థానికులు చెప్పడం జరుగుతూ ఉంది. ఇక్కడ మనం ఫ్రైడే డ్రైడే సందర్భంగా ఇక్కడ విజిట్ చేసి ఈ వార్డులో ఉన్నటువంటి పబ్లిక్కి కూడా అవేర్నెస్ అనేది క్రియేట్ చేయడం అనేది జరిగింది. అట్లాగే ప్రజల్ని కోరుకునేది కూడా మీరు చెత్త చెదారం అనేది ఇక్కడ కాలువల్లో వేస్తే అది రేపు మనకే ఇబ్బందికరంగా ఉంటుంది కనుక అందరూ గమనించుకొని ఇట్లా కాలువలకి ఫ్రీ ఫ్లో ఉండేలా, ఎన్క్రోచ్మెంట్ లేకుండా ఉండేలా మన మున్సిపల్ కమిషనర్ గారికి కూడా లెటర్ రాయాలని నిర్ణయించుకున్నాము. దీని కాలువని వీళ్ళు ఎన్క్రోచ్ చేసినందువల్ల ఇది 33 ఫీట్ ఉన్నది కాస్త నేరో అయిపోయి ఫ్రీగా వాటర్ పోయే దారి లేక ఇక్కడే స్టాగ్నేట్ అవుతాం. తద్వారా ఇక్కడ మురికి దుర్వాసన చుట్టుపక్కల ప్రజలు పొగాకు రైతులకు పచ్చిరొట్టె ఎరువులు సరఫరా చేయడం జరుగుతుందని పొగాకు బోర్డు ప్రాంతీయ కార్యాలయ రీజనల్ మేనేజర్ లక్ష్మణరావు తెలిపారు. పచ్చిరొట్టె ఎరువులు సాగు చేయడం వల్ల భూమి సారవంతమవుతుందని తెలిపారు. దీనివల్ల నాణ్యమైన పొగాకు ఉత్పత్తి పెరుగుతుందని తెలిపారు. రైతులకు వేలం కేంద్రాల పరిధిలో పచ్చిరొట్టె ఎరువులను రాయితీపై సరఫరా చేస్తున్నామన్నారు. ఈ అవకాశాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రెండోది పచ్చిరొట్టె పైర్లు అయినటువంటి జనుము, పిల్లి పెసర, డాంచా అన్ని రకాల పచ్చిరొట్టె పైర్లను విధిగా పెంచాలని, తద్వారా భూమిలో నత్రజని ఉండటం మూలాన రాబోయే సంవత్సరాల్లో కొంత ఎరువులను కూడా తగ్గించుకొని వేసుకోవచ్చు. ఎరువులకి బేరను ఒక్కింటికి 8,000 రూపాయలు పొగాకు అమ్మకంలో మినహాయించుకోవటం జరుగుతుంది. రైతులు ఎక్కువగా ఎరువులకు పొగాకు అమ్మకంలో పొగాకు బోర్డు పరిధిలో కట్టుకోవాలని సూచించటమైనది. పచ్చిరొట్టె పైర్లు విత్తనములను పొగాకు బోర్డు ద్వారా కూడా అందించటం జరుగుతుంది. రైతులు దానికి సంబంధించిన పత్రములను వేలం కేంద్రాల పరిధిలో ఇచ్చిన పిదప కేజీ 82 రూపాయలకు గాను ప్రస్తుతానికైతే 10 రూపాయలు సబ్సిడీ ఇవ్వటం జరుగుతుంది. ఈ పచ్చిరొట్టె పైర్ల మూలాన భూసారం పెరిగి నత్రజని కూడా నేలకి అందుతుంది కాబట్టి పొగాకు పైరు నాణ్యత పెరుగుతుంది. అందుమూలన రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగపరచుకోవాల్సిన కోరుచున్నాం. అట్లాగే ఆర్బీకేల్లో కూడా పచ్చిరొట్టె పైర్ల విత్తనాలు ఇవ్వటం జరుగుతుంది. రైతులు సంబంధిత
వ్యవసాయ డిపార్ట్మెంట్ని సంప్రదిస్తే వారు కూడా ఈ పచ్చిరొట్ట పైర్లు విత్తనములను ఇవ్వటం జరుగుతుంది. వైఎస్ఆర్ యంత్ర సేవా పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఒంగోలు వ్యవసాయ డివిజన్ అధికారి బి రమేష్ బాబు తెలిపారు. ఒంగోలు డివిజన్ పరిధిలో ఒంగోలు, కొత్తపట్నం, మద్దిపాడు, సంతనూతలపాడు, చీమకుర్తి, నాగులోపలపాడు, టంగుటూరు మండలాల్లో 125 భరోసా కేంద్రాలు ఉండగా 3వ విడతలో 51 రైతు భరోసా కేంద్రాలకు 30 ట్రాక్టర్లు, 64 స్పేయర్లు, పీచుకారి యంత్రాలు, వరి కోతలు అనంతరం వరిగడ్డి కట్టలు కట్టే యంత్ర పరికరాలను ప్రభుత్వం మంజూరు చేయడం జరిగిందన్నారు. ప్రభుత్వం వారు వ్యవసాయ శాఖలో అందజేసిన పథకాల్లో భాగంగా వైఎస్ఆర్ యంత్ర సేవ పథకం కింద ఒంగోలు సబ్ డివిజన్లోని 7 మండలాల్లో ఉన్న 125 రైతు భరోసా కేంద్రాల్లో 3వ విడతగా 51 రైతు భరోసా కేంద్రాల్లో వ్యవసాయ పనిముట్లని అందజేయడం జరిగింది. దీనిలో భాగంగా మనకి ప్రతి రైతు భరోసా కేంద్రంలో 15 లక్షలు తగ్గకుండా వ్యవసాయ పనిముట్లని ఇవ్వడం జరిగింది. 51 రైతు భరోసా కేంద్రాల్లో 30 రైతు భరోసా కేంద్రాల్లో ట్రాక్టర్లు తీసుకున్నారు. తర్వాత వ్యవసాయ ట్రాక్టర్ పనిముట్లు ఏవైతే ఉన్నాయో గొర్రు, గుంటక, నాగలి ఇవన్నీ 68 మంది తీసుకోవడం జరిగింది. తర్వాత మందు పిచికారీ కోసం 108 స్ప్రేయర్ని కూడా తీసుకోవడం జరిగింది. అలానే వరి కోసిన తర్వాత ఏదైతే వరి కట్టలు కట్టే మిషన్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా 2 ఇవ్వడం జరిగింది. కాబట్టి సబ్ డివిజనల్ రైతులందరూ కూడా తమ రైతు భరోసా కేంద్రం పరిధిలోని ఆర్బీకేని సందర్శించి అక్కడున్న ఆర్బీకే యాప్లో కానీ లేకపోతే అక్కడున్న వ్యవసాయ సహాయకుడి సహాయంతో మీకు కావాల్సిన పనిముట్టు ఏదైతే ఉందో ఆ పనిముట్టుని మాకు 10 రోజు కావాలి, మా 10 రోజు మాకు ఈ పని చేయాలి అని మీరు రిజిస్టర్ చేసుకున్నట్టయితే ఆ రిజిస్టర్ చేసుకున్న యాప్లో కానీ మీరు నమోదు చేసుకున్న రిజిస్టర్లో కానీ వివరాలు తీసుకొని మీకు ఎవరైతే మనకి కస్టమ్ హైరింగ్ సెంటర్, కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ నిర్వాహకులు ఎవరైతే ఉన్నారో వారు మీ పొలానికి వచ్చేసి పనిచేయడం జరుగుతుంది. దీనికి తీసుకునే ఫీజు కూడా మనకి ప్రజెంట్ మార్కెట్లో ఏవైతే రేట్లు చాలామంది ఉన్నాయో వాటికన్నా కూడా 200 నుంచి 300 వరకు తక్కువగానే తీసుకొని మీ పొలంలో పనిచేయడం జరుగుతుంది. కాబట్టి రైతులందరూ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని వ్యవసాయాన్ని లాభసాటిగా చేసుకోవాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఒంగోలు నగరంలోని రాజీవ్ గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్ నూతన భవనానికి మైనర్ వర్క్స్ త్వరగా పూర్తి చేసి ప్రారంభోత్సవానికి సిద్ధం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి రాజ్యలక్ష్మి ఆ డివిజన్ కార్పొరేటర్కు సూచించారు. డివిజన్ పరిధిలోని పులి వెంకటరెడ్డి కాలనీలో డ్రైడేలో పాల్గొన్న డిఎంఎన్హెచ్ఓ ఇక్కడ నిర్మిస్తున్న అర్బన్ హెల్త్ సెంటర్ గురించి వైద్యాధికారి కీర్తన్ను అడిగారు. నూతన భవన నిర్మాణ పనులన్నీ పూర్తయ్యాయని, విద్యుత్ కనెక్షన్తో పాటు పెయింటింగ్, మరో కోటింగ్ వేయడం వంటి చిన్న మైనర్ వర్క్స్ పెండింగ్లో ఉన్నాయని డిఎంహెచ్ఓకు వివరించారు. స్పందించిన రాజ్యలక్ష్మి వెంటనే డివిజన్ కార్పొరేటర్కు ఫోన్ చేసి త్వరితగతిన మైనర్ వర్క్స్ పూర్తి చేసేలా చూడాలని కోరారు. ఇప్పటికే నగరంలో నూతనంగా నిర్మించిన అర్బన్ హెల్త్ సెంటర్లను ప్రారంభించడం జరిగిందన్నారు. రాజీవ్ గృహకల్ప అర్బన్ హెల్త్ సెంటర్ను కూడా ప్రారంభిస్తే ప్రజలకు మరింతగా వైద్య సేవలు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. డిఎంహెచ్ఓ వెంట అర్బన్ హెల్త్ సెంటర్ వైద్యాధికారి కీర్తన ఉన్నారు. రాజీవ్ గృహకల్ప బిల్డింగ్ కంప్లీట్ అయిపోయింది కదా, మీరు కొంచెం ఇనిషియేషన్ తీసుకుంటే మనకి పెయింటింగ్, ఎలక్ట్రికల్ వర్కే కదా సార్, మైనర్ కాబట్టి అది ఒక పెయింటింగ్ అయిపోయింది, ఒక రౌండ్, 2వ రౌండే కాబట్టి అదే ఈ తొందరగా అయిపోతే మనం అన్ని దగ్గరలో ఓపెనింగ్ అయిపోతా ఉంది. మీది కూడా అయిపోతే కొంచెం సర్వీసెస్, బెటర్ సర్వీసెస్ ఉంటాయి కదా మేడం. తీసుకొని పోయి అది కంప్లీట్ చేసేయండి. మళ్ళీ రెంట్లు కూడా ఆగిపోతాయి, మీరే పెట్టాలి. ప్రజల దాహార్తిని తీర్చేందుకు కార్పొరేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్ర కేంద్రాలు ప్రజల దాహార్తిని తీరుస్తున్నాయి. నిప్పులు కురిపిస్తున్న ఎండల్లో వివిధ పనుల నిమిత్తం ఒంగోలు వచ్చే ప్రజానికానికి కార్పొరేషన్ ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాలు దాహార్తిని తీరుస్తున్నాయి. ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే మజ్జిగ కేంద్రాలు బిజీగా మారిపోయాయి. ఎండలో వచ్చే
పాదచారులు, ద్విచక్ర వాహనదారులు మజ్జిగ చలివేంద్రాల వద్ద ఆగి మరీ మజ్జిగను సేవిస్తున్నారు. అత్యంత ఉపయోగకరంగా ఉండే మజ్జిగ తాగడం వల్ల చలువ చేయడం, నీరసాన్ని తగ్గించడం లాంటివి తీరుతాయి. కలెక్టర్ కార్యాలయం, ఒంగోలు రిమ్స్, కొత్త కూరగాయల మార్కెట్, కార్పొరేషన్ కార్యాలయంలో మజ్జిగ చలివేంద్రాలు ఏర్పాటు చేశారు. రోజుకు 1000 లీటర్లకు పైగా మజ్జిగ తయారు చేసి ప్రజలకు అందిస్తున్నారు. వ్యాపారం మంచిగా తాగారా? లేవు, అయిపోయినా అన్నారు సార్. అయిపోయినా 50, 60 వస్తాయి, మళ్ళీ 10 లీటర్లు 10 వస్తాయి, మళ్ళీ నాలుగు బకెట్కి వస్తాయి, 60 పోస్తా. ఎంతమంది తాగుతారు? చాలా మంది వస్తారు, గ్లాసులు కదా, మనిషికి 2-3 తాగుతారు. ఈ లెక్కలో ఎంతమంది తాగుతారు? 100 మంది పెచ్చే తాగుతారు. పెచ్చే ఎండాకాలంలో ఇది మంచి బాగానే చల్లగా తాగిపోతున్నారు. 2 నెలల. ఒంగోలులోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ 2వ సంవత్సరం చదువుతున్న జాస్తి సువిధా కిరణ్ స్కేటింగ్ లో జాతీయ స్థాయిలో కాంస్య పతకం సాధించింది. ఇటీవల జరిగిన జాతీయ స్థాయి స్కేటింగ్ పోటీల్లో డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ నుండి ప్రాతినిధ్యం వహించిన సువిధా కిరణ్ అత్యుత్తమ ప్రతిభ కనబరిచి 3వ స్థానంలో నిలిచి కాంస్య పతకం దక్కించుకుంది. కాంస్య పతకం సాధించిన సువిధా కిరణ్ కు మెరిట్ సర్టిఫికేట్ వచ్చింది. ఈ సర్టిఫికేట్ను ఒంగోలు ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపాల్ సాల్మాన్ రాజు అందించారు. భవిష్యత్తులో మరింతగా రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో వైద్య కళాశాల ఫిజికల్ డైరెక్టర్ రాధాకృష్ణ, మహిళా కళాశాల వార్డెన్ డాక్టర్ సుధా తదితరులు పాల్గొన్నారు. మనకి ఇప్పుడు ఒంగోలు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో సెకండరీ చదువుతున్న జాస్తి సువిధా కిరణ్ అనే పాప ఆల్ ఇండియా స్పోర్ట్స్ వాటిల్లో పార్టిసిపేట్ చేసింది. ఆల్ ఇండియా యూనివర్సిటీ సంబంధించి స్పోర్ట్స్లో రోలర్ స్పోర్ట్స్ అని స్కేటింగ్ సంబంధించి దాంట్లో 3rd ప్లేసు, ఇండియా లెవెల్లో 3rd ప్లేసు సాధించింది. అది ఎప్పుడు జరిగిందంటే ఫిబ్రవరి 16 జరిగింది, 16 నుంచి 19 టైంలో. ఇప్పుడు మెరిట్ సర్టిఫికేటు పాపకి అభినందిస్తూ మెరిట్ సర్టిఫికేట్ అందిస్తాం. నా పేరు సువిధా కిరణ్, నేను 2nd ఇయర్ చదువుతున్నాను ఒంగోలు రిమ్స్లో. నన్ను ఇప్పుడు స్కేటింగ్ ఆల్ ఇండియా యూనివర్సిటీకి పంపించారు. దానికి ప్రోత్సహించిన పీటీ సార్కి, ప్రిన్సిపల్ సార్కి, ఇంకా ఇక్కడ ఉన్న అందరికీ థ్యాంక్ యూ చెప్తున్నాను. అంటే మీరు దీనికోసం ఏ విధంగా శ్రమించారు? అంటే రోజుకి 2 hours నేను ప్రాక్టీస్ చేస్తూ ఉంటాను. ఇక్కడ ప్రిన్సిపల్స్ పర్మిషన్ ఇచ్చారు రోడ్ మీద చేసుకోవడానికి. పీటీ సార్ సహకారంతో చేసుకుంటాను. ఈ గేమ్ ఎంచుకోవడానికి కారణం మీకు? నేను చిన్నప్పటి నుంచి చేస్తున్నాను. నాకు 4 years ఉన్నప్పటి నుంచి నాకు ఇక్కడ సీట్ కూడా స్పోర్ట్స్ కోటాలో వచ్చింది. అదే గేమ్ స్కేటింగ్లోనే వచ్చింది. అంటే నెక్స్ట్ ఇంకేం సాధించాలనుకుంటున్నారు మీరు? ఇంకా వరల్డ్స్కి అది వెళ్ళాలి, అది ఎంబీబీఎస్తో చేసుకోవాలి. అవును. మొత్తం ఎంతమంది పార్టిసిపేషన్ చేశారు? 45 నుంచి 50 మెంబర్స్ వరకు ఉన్నారు నా ఏజ్ గ్రూప్ వాళ్ళు అక్కడ. అంటే ఏ కేటగిరీ కింద జరిగింది? అబవ్ 17. అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు 3rd వస్తామని? 3rd ఎక్స్పెక్ట్ చేయలేదు, ఇంకా ప్రాక్టీస్ లేకుండే, లేకపోతే గోల్డ్ వచ్చేది. లాస్ట్ ఇయర్ 2 silver ఉన్నాయి. శ్రీ సత్య న్యూస్ లో నేటి మాట. ఒక వ్యక్తి గురించి కథలు వినాలంటే పక్కవారితో మాట్లాడండి, నిజాలు వినాలంటే అతనితో మాట్లాడండి. శ్రీ సత్య న్యూస్ ఇంతటితో సమాప్తం. నిరంతరం చూస్తూ ఉండండి శ్రీ సత్య న్యూస్. ఇవి బులెటిన్ విశేషాలు. తిరిగి మరో బులెటిన్ మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.